పురాణాల ప్రకారం ఆడవాళ్ళు తప్పక చేయాల్సిన పుణ్యకార్యాలు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం. ప్రతి ఉదయం సూర్యుని నమస్కరించి ఓం సూర్య నమః అని జపించడం మహాపుణ్యకార్యం. దీని వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన వృద్ధి కలుగుతాయని స్కాంద పురాణం చెబుతుంది. తులసి పూజ చేయడం. తులసి అమ్మవారిని ప్రతిరోజు పూజించడం, దీపం వెలిగించడం ఆడవారికి చాలా శుభప్రదం. విష్ణు ప్రీతి పొందడంతో పాటు దోషాలు తొలగుతాయి. పతివ్రత ధర్మాన్ని పాటించడం. మానవ ధర్మశాస్త్రం ప్రకారం భర్తకు భక్తి గౌరవం చూపడం స్త్రీకి మహత్తరమైన పుణ్యం. పతివ్రతగా ఉండే స్త్రీని దేవతలే నమస్కరిస్తారని పురాణాలు చెబుతాయి. దీపం వెలిగించడం. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవాలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించడం ఆడవారికి పవిత్ర కర్మ. దీపం వెలిగించడం అంటే చీకటిని పారద్రోలడం, జ్ఞానాన్ని ఆహ్వానించడం అని అర్థం. దానం చేయటం. అన్నదానం, వస్త్రదానం, జలదానం వీటిలో ఏదైనా చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది. ఆడవారు తమ చేతులతో దానం చేస్తే ఆ కుటుంబానికి లక్ష కటాక్షం కలుగుతుంది పద్మపురాణంలో చెబుతున్నారు. శ్రద్ధతో ఉపవాసం ఉండడం. శుక్రవారం, సోమవారం లేదా ఏకాదశి వంటి పర్వదినాల్లో ఉపవాసం ఉంటే శాంతి సౌభాగ్యం ఇస్తుంది. ఉపవాసం అంటే శరీర శుద్ధితో పాటు మనసు కూడా శుద్ధిగా ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాజీ.